ఐటీ ఉద్యోగాలే కావచ్చు, రైతు సమస్యలే కావచ్చు, కరెంటు కోతలే కావచ్చు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మున్సిపల్ సమస్యలు ఎన్ని ఉన్నాయి మనం చూస్తున్నాం, కనిపిస్తూనే ఉన్నాయి. గత 10 సంవత్సరాలతో పోలిస్తే మరి ఈ 3 సంవత్సరాల కాలంలో పరిస్థితులు ఎట్లా చేంజ్ అయినాయి ఏందనేది మనం కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. మరి ఈరోజు రైతుల సమస్య అంటే నీళ్లు, వాళ్ళు రక్తాలు జల్లుకునే అంటే పొలాలలో రక్తాలు జల్లుకున్న పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితులలో ట్యాంకర్లతోని కూడా వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ పంట పొలాలని పండించుకుంటారు. అయితే మరి ఇక్కడ నేతలు మాత్రం ఏమంటున్నారంటే మీరు నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఇట్లా అవుతుంది, మీరు ఏవైతే బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారంటే మీరు నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఇట్లా అవుతుంది. కానీ కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే అరే ట్యాంకర్లతోని నీళ్లు తెచ్చుకొని ఎక్కడైనా పంటలు పండించుకుంటారా, ఇదేం చూద్దాం, ఇది బీఆర్ఎస్ మీడియా చేస్తున్న ఒక కథనం మాత్రమే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్టే రైతుల గురించి ఒక విజువల్ చూపెట్టిండ్రు. ట్యాంకర్లతో నీళ్ళు తెప్పించుకొని రైతులు పంటలు పండించుకుంటారంట. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమందంటే మీ బీఆర్ఎస్ మీడియా మాత్రం ఇది కావాలని చూపెడుతుంది, ఎక్కడైనా ట్యాంకర్ నీళ్లతోని పంటలు పండుతాయని వాళ్ళు స్ట్రైట్ క్వశ్చన్ ఇస్తున్నారు. తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు, మూర్ఖుడి మనసు రంజింపజేయలేమని. మూర్ఖత్వం పరాకాష్ఠగా నరనరాన నింపుకున్న తర్వాత థిక్ స్కిన్ అయిపోతుంది శరీరం, ఇన్సెన్సిటివ్గా తయారవుతారు, థిక్ స్కిన్ అవుతుంది. అట్లా ఇప్పుడు ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ లేకపోతే మీరు అన్నట్టు అట్లా మాట్లాడుతున్న వాళ్ళు థిక్ స్కిన్ అయిపోయినారు. సమర్థత, బాధ్యత ఈ రెండూ లేకపోతే కనీసం మానవత్వాన్ని ఉండాలి. రైతులు పడుతున్నటువంటి ఒక కష్టం, ప్రజలు పడుతున్న కష్టాన్ని కనీసం మంచి హృదయంతో గుండెతో అర్థం చేసుకొని దానికి స్పందించాలి. అట్లా కాకుండా దాని డ్రామా అంటున్నాడంటేనే వాళ్ళు మనుషులు కాదు, మృగాలు. కాబట్టి నేను ఇక వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. If you cannot resolve, at least empathize. If you cannot provide water, at least empathize with their problem. అసలు సమస్య లేదు, వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు అని అంటే 3 సంవత్సరాల నుంచి ఉన్నది కదా కాళేశ్వరం. గతంలో పంటలు పండలేదా, అసలు ఎక్కడైనా ఇట్లాంటిది అయిందా, ఇప్పుడు మాత్రం ఎందుకు ఇట్లా కాళేశ్వరం గురించి ఇంతగానో గట్టిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటారు. చదువుకున్న వాళ్ళకి చెప్పొచ్చు, చదువుకున్న వాళ్ళకి చెప్పొచ్చు. చదువుకోనట్టు నటిస్తే నేను ఏం చెప్పా, కరువు కమ్ముకొస్తుందని చెప్పని దేశమంతా చర్చలు జరుగుతున్నాయి. వర్షాలు తగ్గినాయి అని చెప్పని చర్చలు జరుగుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గినాయి అని చెప్పని డేటా చెప్తున్నది. ఒక్క ప్రాణహిత నది తప్ప ఇంకే నది పారతలేదని చెప్పని మనకు నడుస్తున్న వర్తమానం చెప్తున్నది. ఇన్ని చెప్పినాక కూడా మళ్ళీ నేను పట్టిన కుందేలు 3 కాలు అన్ని బాగున్నాయి అనుకుంటే నువ్వు మూర్ఖుడు అన్నట్టు దాని అర్థం. హౌ కెన్ ఐ ఎడ్యుకేట్ యూ? ఇది ఇప్పుడు లైట్లు వేసిండ్రా, లైట్లు బంద్ ఉన్నాయా? లైట్లు వేసి ఉన్నాయి. లేదు లైట్లు బంద్ లేవు, అన్ని నల్లగా ఉంది, చీకటి ఉంది అని మీరు అంటే నేను ఏం చెప్పాలా? అది మీ ఇష్టం. అది మీరు ఏమన్నా వాళ్ళు ఏమన్నా అర్థం చేసుకోనండి, మీరు ఏమన్నా అర్థం చేసుకోనండి. ఇప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతులకు వర్షాలు లేవు, రైతులకు నీళ్లు దొరకట్లేవు. దానికి ఒక ఆల్టర్నేట్ ప్లాన్ ప్రభుత్వం చేయట్లేదు. చేయమంటే దానికి సమాధానం చెప్పకుండా ఇది డ్రామా గీమా అని మాట్లాడితే ఇది బాధ్యత రాహిత్యం అవుతుంది. ఉద్యోగ సమస్యలు, నిరుద్యోగులు అంటే ఓన్లీ వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా చాలా వరకు ఉద్యోగాలు పోతున్నాయి, అసలు వస్తలేవు, బయట కనబడతలేవు. ఉద్యోగుల కోసం నిరుద్యోగులు మస్తు మంది బాధపడతారు. అట్లాంటి క్రమంలో ఇప్పుడు నిరుద్యోగ సమస్య తీరుస్తలేరు. మున్సిపల్ గురించి చూసుకున్నట్టయితే ఎక్కడ రోడ్ల మీద చూసుకుంటే ఎక్కడెక్కడ నీళ్ళు ఇట్లా మారిపోతారు, డ్రైనేజ్ వాటర్. మరి దాని గురించి మీరు ఎప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మాట్లాడలేరు? పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీలో మాట్లాడినాము, అసెంబ్లీలో మాట్లాడినాము, కౌన్సిల్లో మాట్లాడినాము. ఇప్పుడు ఇది చెప్తే కదా, ఇప్పుడు దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరిస్తూ ఉంది ప్రభుత్వం. ప్రజలు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అంటాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడికి అన్నీ కూడా స్పూన్ ఫీడింగ్ చేయాల్సిన అవసరం లేదు, లేదా మీడియా ఛానల్ చెప్పవలసిన అవసరం లేదు, ప్రతిపక్షాలు చెప్పవలసిన అవసరం లేదు. యువర్ జాబ్ సిట్టింగ్ ఆన్ ఏ చైర్ ఈజ్ టు ప్రొయాక్టివ్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, హౌ డు ఐ అడ్రస్ ఇట్, హౌ డు ఐ రిజాల్వ్ ఇట్ అని చెప్పాను. చెత్తూడమని కూడా నేను చెప్పాలంటే ఇంకా నీకెందుకయ్యా మరి ముఖ్యమంత్రి పదవి? చెత్త ఊడవాలా అని నేను చెప్పాలా అంటే రోజు చెప్తామా మన ఇంట్లో పనులకు? చెప్పం కదా. రోజు నెలకోసారి మాట్లాడుకుంటాం, వస్తారు, రోజు వస్తారు, ఇంటి ముందు ఊపుతారు, ఇంట్లో ఊపుతారు, నా మాపు కొడతారు, వెళ్ళిపోతారు. రోజు పని అది. రోజు ఎంబడుండి, రోజు పొద్దుగాలుండి నువ్వు ఇట్లా చేయి, నువ్వు అట్లా చేయి, నువ్వు ఎందుకు చెప్తావు అని చెప్తామా ఇంట్లో? పాలకుడిని కూడా గట్లనే పనికి పెట్టుకున్న తెలంగాణ ప్రజలు ఎవరినైనా సరే, రేపు నిన్నైనా నన్నైనా ఎవరినైనా, ఇలా రేవంత్ రెడ్డినైనా 5 ఏళ్ళు మాకు పని చేయవా అని రేవంత్ రెడ్డికి డ్యూటీ ఇచ్చిండ్రు. రోజు వచ్చి ఎద్దుకేదో కట్టబెట్టి పొడిచినట్టు పొడుతారా? నువ్వు ఇది చేస్తలేవు, చెత్త తీస్తలేవు, నువ్వు మోరీలు తీస్తలేవు, నువ్వు నల్ల నీళ్ళు రావట్లేవు, నువ్వు ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, రేపు చెప్తారా? బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఒక పాలకుడికి వాళ్ళ బాధ్యతే అది. తెలుసుకోవటం వాళ్ళ బాధ్యతే, పరిష్కరించడం వాళ్ళ బాధ్యతే.
మళ్ళీ మేము చెప్పలేదు అని మేము పొద్దున్నైతే నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నాం అంటే ఇంటట్లేదు. 10 సంవత్సరాల కాలంలో మీ హయాంలో తెలంగాణ ఎట్లున్నదో దానికన్నా మంచిగా ఉన్నది. ఇప్పుడే ప్రజలు అంటే సంతోషంగా ఉన్నారు. అన్ని రకాల కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి వాళ్ళు అనేక సార్లు చెప్తున్నారు, బల్ల గుద్ది చెప్తున్నారు. మీ పేరు తల్లి? నా పేరు సిరి. ఆ? సిరి. సిరి, యూ టెల్ మీ, 10 ఏళ్ళు కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు ఎట్లుంది, ఈ 2.5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డప్పుడు ఎట్లుందో ఒకసారి చెప్పు. మనం ఇండియా బంజారాహిల్స్లో ఉన్నాం కదా, ఖైరతాబాద్ నియోజకవర్గం, అట్లా పోయి ఉట్టి కెమెరా వేసుకొని తిరిగిరా. ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది, ఇంతకుముందు చెప్తే కదా మీకు నేను. అదేం బ్రిడ్జ్ అది? కేబుల్ బ్రిడ్జ్. కేబుల్ బ్రిడ్జ్ దాటంగానే మీకు చెత్తకుప్పలు కనబడుతున్నాయి. ఒకప్పుడు రజనీకాంత్ వచ్చి నేను న్యూయార్క్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా అన్నాడు. ఒకప్పుడు ఫాక్స్కాన్ కంపెనీ వెళ్ళి వచ్చి యాజ్ ఇఫ్ హ్యావ్ కమ్ టు డలాసా అని అన్నాడు. ఇప్పుడేంది, డెబ్రీ సిటీకి పోయినట్టుగా కనబడతా ఉంది. దీనికి ఎవరు బాధ్యులు? కాబట్టి ఇప్పుడు కళ్ళున్న కబోదులు లెక్క ప్రభుత్వం వ్యవహరించినట్టయితే తప్పనిసరిగా ప్రజలు గుణపాఠం చెప్తారు, టైం కోసం ఎదురు చూస్తారు. మరి రేవంత్ రెడ్డి గారికి 2 ఓట్లు మనం చూసినాం. ఈ 2 ఓట్లది ఏంటంటారు అసలు మీ అభిప్రాయం? ఐ డోంట్ నో అమ్మ, అంటే తెలిసి జరిగిందో తెలియక జరిగిందో ప్రతిదాన్ని నేను భూతద్దంలో పెట్టి చూడా. ఆయన ఏమైనా మరి రోడ్ షిఫ్ట్ చేసుకున్నాక మర్చిపోయిందా తెలియదు, కానీ మొత్తానికి అది నేరమే. అది 2 చోట్ల ఓటు ఉన్నట్టయితే సంవత్సరం పాటు జైలు శిక్ష తప్పదు. బట్ వీఆర్ ఇన్ సచ్ అ బ్లడీ, సారీ ఫర్ ద స్లాంగ్, బట్ హిపోక్రాటిక్ డెమోక్రసీ. అన్ని బారాఖూన్ మాఫ్ అంటే ఏం చేస్తున్నా నడుస్తుంది అంటారు? అవుతుంది కదా, మరి ముఖ్యమంత్రి కదా, పెద్ద ఆయన కదమ్మా. అంటే ఒప్పుకున్నట్టేనా మీరు? మరి ఇట్లా చేస్తుంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మేము అడగము, మేము ఇట్లనే సైలెంట్గా ఉంటాము, మా టైం వచ్చినప్పుడు చూసుకుందాం అని ఉన్నారా? మరి సిరి, నన్ను ఏమైనా ప్రశ్నిస్తున్నావా లేకపోతే నన్ను ఇంటరాగేట్ చేస్తున్నావా? నేను జస్ట్ అడుగుతున్నాను సార్, అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆయనకు తెలివి కల్లోడు రేవంత్ రెడ్డి. 2 చోట్ల ఓటు తెలిసిందా తెలియకుండా, తెలిసినా తెలియకున్నా తప్పు, అది సరిదిద్దుకోవాలా. ఇప్పుడైనా సరిదిద్దుకుంటాడని నేను భావిస్తాను.